అమ్మా నేను ఆడుకొని పోతానా సరేనా? సరే బిడ్డ దూరం పోకు. ఆంటీ పక్క జరుగు రోడ్డు మీద మళ్ళా చూసుకోవా గుద్దుకుంటాయి చూసుకోమ్మా. పాపం ఎట్లున్నటోడు ఎట్లా అయిపోయాడు. అరే రగ్గా చూసుకోబోరా యాక్సిడెంట్ చచ్చిపోతాను తెలుసా వెళ్ళకవా. పాపం అన్న ఎట్లుంటాడు ఎట్లా అయిపోయాడు. అరే శివ అరే నేను ఆడతాను నన్ను ఆడిపించుకోవారా. నువ్వు మేము ఆడుకున్నావు. నువ్వు ప్లీజ్ ప్లీజ్ నేను ఆడతా నన్ను ఆడిపి. నువ్వు అద్దరాపిస్తాడు నువ్వు. శివ ప్లీజ్ ఇగో నేను పైసలు ఇస్తా పైసలు ఇగో ఈ పైసలు తీసుకుని నన్ను ఆడిపి ఇద్దరా. ఈ పైసలు ఎందుకు ఈ పైసలు కావు. అయ్యా పైసలు నాకు తెలుసు నన్ను ఆడిపి పైసలు తీసుకో. ఈ పైసలు కావు లేపా. అరే ఆడిమంటే నన్ను దొబ్బుతావు కారా నీ మామతో చెప్తా కొట్టిపిస్తా నేను. చెప్పుకుంటే చెప్పుకోరా భయమా. ఏమంటాను రాని ఏంద్రా ఏమంటాను రాని. అన్న ఆడుకొని నా పిచ్చోడు. పిచ్చోడు ఏంద్రా పిచ్చోడు మీకంటే చిన్నోడా పెద్దోడా అన్నా నాలే అడిపించుకోరు నేను కూడా. సరే అన్న. అరే ఇలా నన్ను ఆడిపిత్తలేరురా ఒక దుబ్బుతే ఒక దెబ్బ తాకిందిరా నొత్తాంది. ఏం కాదు ఏం కాదు. అరే రమేష్ నాకు 2 రూపాయలు ఇవ్వరా చక్కడలు తెచ్చుకుంటా నేను. ఏమైందిరా బాధపడతాను? ఏం లేదురా అంట్లో పడ్డట్టున్నది కానీ. అవునా ఇగో ఇది తీసుకో. అరే రమేష్ ఈ పైసలు కాదురా ఇంకో ఇయ్యవు ఈ పైసలు ఇవి కాదురా ఇవి కూడా పైసలే ఇవి కూడా పైసలే. చిక్కుడు వస్తాయా మరి? అంతే. అరే చిక్కుడులు తెచ్చుకుంటా నీకు కూడా ఇస్తా. అరే మీకు ఇస్తా నన్ను ఆడిపిస్తాలా? సరే మరి పోదాం పర్లే దుకాణం పోయి కొనుకొచ్చుకుందా. బండి పట్టు బండి పట్టు బండి పట్టు. అరే నన్ను అన్ని ఇట్లా ఆడిపియాల మరి. అరే నువ్వే దొంగ నువ్వు దొంగ. శివన్న మీ యొక్క రాకిట్లో కొన్నదిరా. అరే రాకిట్ల పండగనా ఎప్పుడురా? రేపు నీకు తెలియదారా? అగో మా చెల్లి వచ్చి నాకు రాఖీ కడుతుందిరా. నేను పోయి మా అమ్మని అడిగత్తా మా చెల్లి ఎప్పుడు వస్తుందా అని. ఇగో మీరు ఆడుకుంటుండు నేను మళ్ళీ మధ్యలో వస్తా సరేనా? సరే నేను మా అమ్మని అడిగత్తా. అమ్మా రేపు రాకిట్ల పండగట చెల్లి వస్తుందా? బిడ్డ హే నాకు చెల్ల రాఖీ కడుతుందా? కడుతుంది బిడ్డ. నాకు చెల్ల రాఖీ కడితే కొత్త డ్రెస్ చేసుకోవచ్చు. నేను పోయి మా దోస్తులకు చెప్తా సరే. పట్టున్నాను ఇట్లా కాదు నాని పెట్టుకునేది ఇట్లా పెట్టుకోవాలి. టక్కన రెడీ చేయమ్మా చెల్లి వస్తుంది. నేను పోయి రాకెట్లు తెచ్చుకుంటా. చెప్తాను నాన్న. టక్కన ఎందుకమ్మా ఎడతాను? ఎందుకు లేదు నువ్వు ఇట్లా ఏడవకు. చెల్లి వచ్చింది అనుకో నేను నిన్ను మంచిగా చూసుకుంటలేను అంటది. వేడవకు సరేనా? చెల్లి వస్తుంది నేను పోయి రాకెట్ తెచ్చుకుంటా సరేనా? మంచిగా ఉన్నానమ్మా. సూపర్ ఉన్నా సరే నేను పోతా మరి. పొద్దున బండికి వచ్చి తాగుతావా? రాగి పూట మా చెల్లెని పట్టుకోవద్దు. నువ్వు వచ్చిన బండి తాగుతావా? జైల్లో చూడు చేయాల బండికి తాగితే ఏమైనా అయితే ఎట్లా?
ఏమైంది ఏమైంది తమ్ముడు ఏమైంది? పండగ పూట బండికి తాకిండా అన్న ఏమైనా అయితే ఎట్లా అన్న? అరే రమేష్ కొట్టక ఎవరో కొద్ది కొడతలేడు అనుకోకుండా ఏమైంది తమ్ముడు? పండగ పూట బండికి తాకిండా అన్న ఏమైనా అయితే ఎట్లా? అరే తమ్ముడు మావుని కొంచెం మతి సక్కగా లేదమ్మా. నీ బండికి ఆడే తాకిండు, నీ తప్పేం లేదు. కానీ ఏమన్నా కాదు. ఆ పిచ్చోని బయటికి ఎందుకు పంపుతారన్న? పిచ్చోడైతే ఇంట్లో ఉంచాలి. ఆయనకి ఏమైనా అయితే మా జీవితాలు నాశనం అవ్వడానిక, మేము జైలుకు పోవడానిక? ఎందుకన్నా బయటికి పంపిస్తారు? చూడు తమ్ముడు, ఆడు పిచ్చోడేం కాదు, కావాలని కాలేదు. ఆడు కూడా ఇంకొకప్పుడు మన లెక్కలనే ఉండే. నీ బండి కాడ తాకిండు, నేను చూసిన. తప్ప అని చెప్పినా తెలివని చేయండి, పిచ్చోడు గిచ్చోడు అని మాట్లాడదు. అన్నా అసలు ఏమైందన్నా ఆయనకి? అరే చెల్లె నువ్వెందుకు చెప్తానవరా? అమ్మ ఇంట్లో వేరే పని చేస్తాను అన్నయ్య. దానికి చెప్పినా కదా నీకు పనులు చెప్పకని. దా మళ్ళీ గిన్నె నీళ్ళు ఎత్తాను. కాదమ్మా చెల్లెకు పని చెప్పకని చెప్పినా కదా, ఎందుకు చెప్తానవే? ఎందుకు చెప్పదురా? చిన్న చిన్న పనులు చేస్తే ఏమైతుందిరా? రేపు అత్తారింటి పోయినాక పెద్ద పెద్ద పనులు చేయమంటారు. దీనికి అత్తగారికి పోయిన తర్వాత పని చేసుడేందే? పని చేయది అక్కడ కూడా. సరైతే కోట్లు ఇచ్చినోడు కూడా పొయ్యి కాన్నే పెడతారా పెళ్ళాన్ని? బోకురే ఉండాలి. నేను ఉన్నంత అమ్మి నా చెల్లెకే పెడతా, అది హ్యాపీగా బతికితే చాలు. పా ఇంకోసారి పని చెప్పకు. పేర్లు బాగా అవుతాను ఫోన్లో. చిన్నమ్మా ఏం చెప్తారు? ఏం లేదు బిడ్డ రారా. ఏం చేస్తాను? చెల్లి ఏం చేస్తాను? తమ్ముడు ఏం చేస్తాను? అవో తమ్ముడు అట్లున్నాడు, ఇక చెల్లి ఇట్లున్నది. ఏం చేస్తాం? పెళ్ళి చేయాలి ఇక. చేసుడే కడిగో తమ్మునికి ఎక్క, నాకేం ఎక్క బిడ్డ, నాదేం నడవని ఇస్తారు. తమ్ముడు చెల్లెకి పెళ్లి చేయాలి ఇక. ఏ పెళ్ళిదేముందక్క, ముందే చదువు కానీ. చదువు ముఖ్యం కదా ఈ రోజులలో. చదువు లేకపోతే ఎట్లా అక్క? ఏదో చిన్నప్పటి జాబ్ తెచ్చుకొని తన కాళ్ళ మీద తను నిలుచున్నా అనుకో, అప్పుడు చూద్దాం. ఈ రోజులలో చదువు ఉండాలక్క. అవును తమ్ముడు, నువ్వు అన్నది కూడా కరెక్టే. ఆడపిల్లకి ఏదైనా జాబ్ ఉండాలి కదా. ఏమే మౌనిక లేవే, ఎంతసేపు అంటావు? ఇంత పొద్దెక్కేదాకా వంట ఎట్లనే? పండుకొని రాదే, అది నైట్ అంతా చదువుకుంటే ఉన్నది కదా. ఇలా ఆదివారమే పండుకొని పళ్ళని నువ్వు చేయి. ఈడ వంటది కానీ అత్తగారింటికి పోయినాక అట్నే వండేది అనుకో, నన్ను అంటారు నీ ఎవరికి అట్నే పొద్దెక్కేదాకా వండవన్నదాని అని. నీకేం ఏర్పడుతుందిరా? నన్ను అంటారు తల్లిని. అనేది నిన్నేగానే అంటానని. అదే రాజన్న చెల్లెకు మంచి సంబంధం చూసిందా, ఒక్కడే కొడుకు, వాళ్ళ నాన్న బాయి పని చేస్తాడు, మంచిగా 10 ఎకరాల భూమి ఉన్నది, చేద్దామారా? అవునా? అరే అన్నీ మంచిగా ఉన్నాయి కానీ అబ్బాయి తాగుతాడారా? ఈ రోజులలో తాగనోడు ఎవడున్నారా? మా తాగుతాడు కానీ. అరే రమేష్, ఆయనకి భూములు లేకున్నా మంచిదే, పని లేకున్నా మంచిదే, కానీ తాగేటోనికైతే నా చెల్లించి పెళ్ళి చేయరా. ఎందుకు రా అట్లా అంటావు? అరే మా నాన్న చిన్నప్పుడే తాగి తాగి చచ్చిపోయినరా. మా అమ్మని చూస్తానో వారు ఎంత కష్టపడి మమ్మల్ని దాదిందో. నా చెల్లెకు అలాంటి బాధ వద్దురా. అరే తాగి తాగి ఈ రోజులలో కుటుంబాలు నాశనం అవుతానేరా, తాగుడు వల్ల జీవితాలు నాశనం అవుతాయి. అలాంటి వానికి ఇచ్చిన చెల్లె జీవితం నాశనం చేయరా. ఇట్లనే నేర్పి తినబెట్టు, ఇంట్లో పని చేయని చెప్పు, తినబెట్టుకుంటా. గిట్నే కావడం గట్టి రేపు అత్తారింటికి పోయినాక ఏర్పడుతుంది. నువ్వేందే దాని మీద పడ్డావు? నీ జీటే తరిగేటట్టున్నది, నీ పని నువ్వు చూసుకో. నా చెల్లె బంగారం, తినరా. ఇక చూసుకో, నా ఇక మీ చెల్లె వేసి పెడతా, నేను తింటాను కొడుక. ఏ మౌనిక, ఏమైంది? ఏం చెప్తావు? ఏంటిది? అదే నేను ఇష్టమా లేదని. ఇష్టం లేదని చెప్పినా కదా. అదే ఎందుకు? కారణాలని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకనే ఉన్నా. ఆగురా, అది నన్ను చూసి ఉరుకుతాడు. ఏం లేదన్నయ్య. నిన్నేమన్నా ఇబ్బంది పెడతాడు? లేదన్నయ్య. నిజం చెప్పు, ఏమన్నా ఇబ్బంది పెడతాడా? నేనంటే ఇష్టం అంట అన్నయ్య. అవునా? ఆడంటే నీకు ఇష్టమా? లేదన్నయ్య, నేను అదే చెప్తున్నా, కాకపోతే పదే పదే అడిగి ఇబ్బంది పెడుతుండు. సరే నువ్వురా. అరే వర్షి రారా. ఏమో అన్నమాట? నేనేమన్నా? ఇంతకుముందే చెప్పినాడా కదా ఇష్టమని, ఇప్పుడు చెప్పు.
నిన్నే అడిగేది. ఇప్పుడు చెప్పు. మీ చెల్లె అంటే నాకు ఇష్టం. ఆ విషయం నాకు కాదురా, మా చెల్లె చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం. ఆడంటే నీకు ఇష్టమా? లేదన్నయ్య. ఏమన్నా విన్నావు కదా, ఇష్టం లేదని చెప్పిందిగా. ఒక్కసారి ఇష్టం లేని చెప్పిన తర్వాత ఎంబడి వాడి ఇబ్బంది పెట్టినావు అనుకో, ఈ సంగతి చెప్తా. మంచిగా ఉండదు, అర్థమైందా? రారా. ఏమైందన్నయ్య తొందరరా? షాప్కి వెళ్ళాలి, రాఖీ తీసుకోవాలి, రావాలి, నీకు కట్టాలి. నిన్న తీసుకోమంటే తీసుకోవాలి, పని ఉన్నదని. బా ఏమైందిరా, పోదాం కదా ఇప్పుడు. సర్వైదందా. అన్నయ్య ఏది తీసుకోవాలి? అన్ని మంచిగా ఉన్నాయిరా, నీకు నచ్చింది తీసుకో. హలో, అరే నేను ఫోన్ మాట్లాడతా, నీకు నచ్చింది తీసుకోరా. అన్నయ్య ఇది ఓకేనా? నీకు నచ్చిందా? నచ్చితే తీసుకో. అన్నయ్య సరేరా, తీసుకో మరి. అన్నయ్య ఇట్రా. అత్త నాకురా. అన్నయ్య ఇట్రా. నువ్వు తీసుకోరా, అత్త అన్న తీసుకో. చెల్లె చెల్లె రే చెల్లె లేరా, చెల్లె లేరా, చెల్లె రే చెల్లె రే లేరా. అని చెల్లె ఆ రోజు ఆయన చేతులను చనిపోయిందిరా. అప్పటి నుండి ఆయన వల్ల చనిపోయిందన్న బాధనో, లేకుంటే వాళ్ళ చెల్లె మీద ఉన్న ప్రేమతోటో, లేకుంటే ఆయన చేతులు చనిపోయిందన్న దిగులతోటో ఇట్లా ప్రవర్తిస్తాను. అప్పటి నుండి ఏ బండి కనబడ్డా కూడా ఎదురు ఉరికొచ్చి మరి మెల్లగా వర్రా అని చెప్తాను. బ్రదర్ ఏమనుకోకు, సారీ. రా అన్న ఒక నిమిషం ఆగండి. మీరేమనుకోకపోతే రాఖీ కట్టచ్చా అన్నకి? అరే చెల్లె రాఖీ కడతాడా, కట్టించుకుంటావారా? అన్న కొడతాడు, కొట్టాడు కదా. అన్న లడ్డు తీసుకోండి. అబ్బా చెల్ల, నువ్వు నాకు రాఖీ కట్టినావు కదరా, నీకు నేను పైసలు ఇస్తా. పైసలు అగో. అరే ఉండు, నువ్వు ఇక్కడనే పైసలు ఇస్తావు. అబ్బా పైసలు మా చెల్లెకు, మా చెల్లెకి ఇస్తా. అరే చెల్లిగో, అన్ని పైసలు నువ్వు ఉంచుకో. అన్నకు ₹1 కూడా నాకు కొట్టిండు. మొత్తం నువ్వు ఉంచుకొని డ్రెస్ కొనుక్కోరా, సరేనా? నేను పోతా మరి, చెల్లి వస్తుంది. నువ్వు కొనుక్కో అన్ని.